వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చల్లగా ఉంది వెదర్, వర్షం పడుతుంది. సడన్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి అని ఓలా బుక్ చేసుకుంటున్నా, లేదంటే ఊబర్ బుక్ చేసుకుంటున్నా, లేదంటే ఇంకేదైనా యాప్ బేస్డ్ బైక్ బుక్ చేసినా, కార్ బుక్ చేసినా, ఈవెన్ ఆటో బుక్ చేసినా కూడా ఆ సర్వీస్ అన్నిటికి ఇవాళ బ్రేక్. సో కేవలం ఓలా, ర్యాపిడో సర్వీసెస్ మాత్రమే కాదు, ఈవెన్ బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్ కూడా బ్రేక్ పడింది. సో కూల్గా ఉంది వెదర్ అని ఎవరైనా హాట్గా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఇంట్లో కావాల్సిన అవసరాలకు సంబంధించిన ఏదైనా వస్తువులు పెట్టుకుంటే బ్లింకిట్ మనకు తెచ్చిస్తుంటుంది. సో అలాంటి సర్వీసెస్ అన్నిటికీ కూడా దాదాపు 12 గంటల వరకు బ్రేక్ పడబోంది. అంటే 12 అవర్స్ పాటు వాళ్ళు ఈరోజు సమ్మెలో ఉండబోతున్నారు. అంటే ఈ ఇయర్ ఎండ్‌లో, లాస్ట్ ఇయర్ ఎండ్‌లో, ఈ ఇయర్ ఫస్ట్‌లో అంటే డిసెంబర్ 1, జనవరి 1లో కూడా వాళ్ళ నిరసన తెలిపారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నిరసన తెలపలేరు కాబట్టి, అరాకొరగా మాత్రమే ఉన్నారు కాబట్టి, ఈ యాప్ బేస్డ్‌కి సంబంధించిన గిగ్ వర్కర్స్ ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొనలేరు అప్పుడు కాబట్టి, దీని ఇంపాక్ట్ పెద్దగా కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్‌కి ఇంకా తోడైంది వర్షం. సో ఈ వర్షంలో బస్సులు ఎక్కడం కంటే కూడా చాలామంది వాళ్ళ సొంత వెహికల్స్ తీసుకొని ట్రాఫిక్ జామ్‌లో ఇబ్బంది పడే కంటే కూడా ఇట్లాంటి యాప్ బుక్ చేసుకొని త్వరగా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు. కానీ అలా ఆలోచనలో ఉండి మార్నింగ్ నుంచి బుక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అందట్లేదు. దానికి కారణం గిగ్ వర్కర్స్ అందరూ కూడా బంద్ పాటిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఇది కేవలం 12 గంటల మాత్రమే, 12 అవర్స్ మాత్రమే వీళ్ళ స్ట్రైక్ కంటిన్యూ కాబోతుంది. ఎందుకు వీళ్ళు అసలు స్ట్రైక్ చేస్తున్నారు అంటే, వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మోటార్ వాహనాల చట్టం 2026 ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక వెల్ఫేర్ బోర్డు ఓపెన్ చేయండి. సో గిగ్ వర్కర్స్ సంబంధించిన ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేస్తే, సో సడన్‌గా వాళ్ళని ఉద్యోగం పీకేసి, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉంటే, వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు 2 కూడా రోడ్డున పడుతున్నారు. ఎట్లయితే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఎవరైనా ఒక ఉద్యోగిని తీయాలి అని అనుకున్నప్పుడు, ముందుగానే ఇంటిమేషన్ చేయడం కావచ్చు, లేదంటే తీసేసేటప్పుడు వాళ్ళకి ఒక 1 మంత్ సాలరీ ఇవ్వడం కావచ్చు, అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఇంకొక చోట జాబ్ చేసుకోవాలన్నా, లేదంటే జాబ్ వెతుక్కోవాలన్నా, వాళ్ళు లైఫ్‌లో సస్టైన్ కావాలన్నా ఒక నెల జీతం అండ్ దాంతో పాటు పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటది. కానీ గిగ్ వర్కర్స్‌కి సంబంధించి ఇలాంటి అవకాశాలేవీ లేవు. సో ఎప్పుడు కంపెనీ నుంచి ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలీదు. సో బెనిఫిట్స్ కూడా వీళ్ళకి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారట. అండ్ దాంతో పాటు రెండోది బేస్ చార్జెస్. సో ఈ బేస్ చార్జెస్ అనేది కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి. కస్టమర్ల జోబులు చిల్లులు పడుతున్నాయి. కానీ కష్టపడే మాకు రోడ్డు మీద వర్షంలో, ఎండలో, వరదల్లో, బురదల్లో తిరిగే మాకు ఎటువంటి ఉపయోగం లేదు. అందుకనే బేస్ చార్జ్ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని. తర్వాత ఛార్జీలు పెంచడం. సో ఓలా, ర్యాపిడో మిగతా ఏవైనా సర్వీసెస్ అయ్యుండొచ్చు. సో అలాంటి సర్వీస్ ఉపయోగించుకునే వాళ్ళకి బాగా తెలిసుంటది. మార్నింగ్ ఒకలాగా చార్జెస్ ఉంటాయి, మధ్యాహ్నం ఇంకోలా చార్జెస్ ఉంటాయి, మిడ్‌నైట్ చార్జెస్ ఒకలా ఉంటాయి, ఎర్లీ మార్నింగ్స్ చార్జెస్ ఒకలా ఉంటాయి. అంటే ఆయా సంస్థలు వాటికి సంబంధించిన ఛార్జీలు వాళ్ళ ఇష్టమున్నంత పెంచుతూ ఉంటారు. సో దాన్ని బుక్ చేసుకునే కస్టమర్ కడుతూ ఉంటారు. అక్కడ కంపెనీలకు లాభం అవుతది. ఇక్కడ కస్టమర్ జేబు చిల్లుబడుతుంది. కానీ మిడ్ మ్యాన్‌గా వ్యవహరించి మనల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళే ఈ డ్రైవర్లకు మాత్రం నష్టమే. సో వీళ్ళకి ఎటువంటి అడిషనల్ బెనిఫిట్స్ లేవట అలాంటి టైమింగ్స్‌లో. సో అందుకనే ఆ రేట్ నిర్ణయించే డెసిషన్‌ని ప్రభుత్వమే తీసుకోవాలి. దానివల్ల మాకు లాభం ఉంటది. ఇంకో పక్క ఎవరైతే కస్టమర్ ఆ డబ్బుల్ని చెల్లిస్తున్నారో వాళ్ళకు కూడా లాభం ఉంటది అంటూ కూడా చెప్తున్నారనమాట. సో ఇలాంటి డిమాండ్స్‌తో వాళ్ళు ఇవాళ నిరవధికంగా 12 గంటల పాటు అన్ని యాప్ బేస్డ్ ఈ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంద్ ప్రకటించాయి. సో అందుకనే ఎవరైనా ఇంకా ర్యాపిడోలు, ఓలాలు, జెప్టో లేదంటే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ ఇట్లాంటి యాప్‌లు బుక్ చేసుకున్నారు అనంటే ఈరోజు వాళ్ళు 12 గంటల పాటు అవి పనిచేయవు. మళ్ళీ సాయంత్రం 6 తర్వాతే ఇవన్నీ కూడా వర్కింగ్ కండిషన్‌లోకొస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ప్రభుత్వం ఈ 12 గంటలకు సంబంధించిన వీళ్ళు చేసే ఈ ధర్నాని కావచ్చు, లేదంటే ఈ నిరసనని కావచ్చు సీరియస్‌గా తీసుకోకపోతే ఆగస్ట్ 8 నుంచి కంటిన్యూగా మేము ధర్నాలోనే ఉంటాం. కంటిన్యూగా మేము ఈ యాప్స్ అన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాం అని ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. నిజంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉంది. కాకపోతే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా హైదరాబాద్‌లో ఎక్కువ. సో మరి వీళ్ళు పెడుతున్న డిమాండ్స్‌కి ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తది? నిజంగానే స్పందిస్తే బావుంటదా? లేదంటే వీళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలా? లేదంటే ప్రైవేట్ కంపెనీల
తీసుకుంటున్న నిర్ణయాలని ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి? సో, ఇట్లా మీరు గూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. గిగ్ వర్కర్స్ సంబంధించిన సమస్యల పైన అండ్ దాంతో పాటు వాళ్ళు ప్రకటిస్తున్న ఈ నిరస పైన మీ ఒపీనియన్ ఏంటనేది.